గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మీకు పెండింగ్ ఉన్న లెసన్స్లో ఒక లెసన్ సింథసిస్ బేస్డ్ ఆన్ కార్బన్ అయాన్స్. యాక్చువల్లీ ప్రీవియస్గా ఉండే సిలబసెస్లో ఇదే చాప్టర్ని మనకి యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్ అనే హెడ్డింగ్ తోటి ఉండేదన్నమాట. బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఎందుకు అంటే యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్ అవ్వచ్చు, లేదంటే సింథసిస్ బేస్డ్ ఆన్ కార్బన్ అయాన్స్ అవ్వచ్చు, ఏదైనా కానీ ఇందులో లీడ్ రోల్ ప్లే చేసేది ఏంటి అంటే కార్బన్ అయాన్ అనమాట. ఓకే, రైట్. సో ఫస్ట్ మనం దీనికి ఇంట్రడక్షన్ అన్నది చూద్దాం. జనరల్లీ ఫస్ట్ వాట్ ఈస్ కార్బన్ అయాన్? కార్బన్ అయాన్ అంటే ఏంటి? కార్బన్ విచ్ ఈస్ క్యారీయింగ్ నెగటివ్ ఛార్జ్ ఆర్ కాల్డ్ కార్బన్ అయాన్స్ కదా. సో ఇక్కడ చూడండి, ఏ మిథిలీన్ గ్రూప్ ఫ్లాంక్డ్ ఆన్ బోత్ సైడ్స్ బై ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. ఆ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఏంటి? ఆల్డిహైడ్ అవ్వచ్చు, కీటోన్ అవ్వచ్చు, యాసిడ్ అవ్వచ్చు, ఎస్టర్స్ అవ్వచ్చు. ఈజ్ హైలీ రియాక్టివ్ అండ్ దస్ కామన్లీ నోన్ యాజ్ యాక్టివ్ మిథిలీన్ గ్రూప్. సచ్ కాంపౌండ్స్ ఆర్ కాల్డ్ యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్. సో మిథిలీన్ గ్రూప్ మనకు తెలుసు కదా. CH4 అంటే ఏంటి? మీథేన్. CH3 అంటే మిథైల్. CH2 అంటే మెథిలీన్ గ్రూప్. సో a methylene group which is connected on both sides by electron withdrawing groups. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూడండి. దిస్ ఈజ్ మెథిలీన్ గ్రూప్. ఇటు పక్కన ఒక కీటోన్ గ్రూప్ కనెక్ట్ అయింది, ఇటు పక్కన ఇంకొక కీటోన్ గ్రూప్ కనెక్ట్ అయి ఉంది కదా. సో రెండు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్కి కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఇక్కడ కార్బన్కి హైడ్రోజన్కి మధ్య ఉండే ఎలక్ట్రాన్స్ ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ కాబట్టి ఇవి లాగేసుకుంటుంటాయి. అలానే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ నేచర్ అంటే -I ఎఫెక్ట్ కాబట్టి ఇది లాగేసుకుంటుంది. సో దట్ ఇక్కడ ఉన్నటువంటి కార్బన్ ఏంటి అంటే విచ్ ఈజ్ రెడీ టు లూజ్ దీస్ 2 హైడ్రోజన్స్. ఇక్కడున్న 2 హైడ్రోజన్స్ని వదిలేసుకోవడానికి ఇది రెడీగా ఉంటుంది. అంటే విచ్ ఈజ్ హైలీ రియాక్టివ్ అంటే రియాక్షన్స్లో పాల్గొనడానికి చాలా స్పీడ్గా ఉంటుందన్నమాట. తొందరగా రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. అలా ఉంటే కనుక ఆ కాంపౌండ్స్ని మనం ఏమంటాము అంటే యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్ అని చెప్పేసి చెప్తాం. ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఉన్నది చూడండి, మెలనిక్ ఎస్టర్. ఇక్కడ కూడా చూడండి, మెథిలీన్ గ్రూప్ విచ్ ఈస్ కనెక్టెడ్ ఆన్ బోత్ సైడ్స్ బై 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్. అవునా, 2 ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్కి కనెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఇది కూడా మనకి యాక్టివ్ మిథిలీన్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్. అలానే ఇక్కడ కింద చూడండి, హియర్ దిస్ యాక్టివ్ మిథిలీన్ గ్రూప్ ఈజ్ వన్ సైడ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ క్లోరిన్, అనదర్ సైడ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు కీటోన్ గ్రూప్. ఓకే, సో ఇక్కడ మీకు 4 కనిపిస్తున్నా సరే మనకి సిలబస్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అసిటో అసిటిక్ ఎస్టర్, అలానే ఇంకొకటి ఏంటి అంటే మెలోనిక్ ఎస్టర్. ఓకే, సో ఇక్కడ ఇదేంటి బేసిక్గా విచ్ ఈస్ రెడీ టు కన్వర్ట్ ఇంటూ కార్బన్ అయాన్ బై ద లాస్ ఆఫ్ హైడ్రోజన్. దిస్ ఈజ్ రెడీ టు కన్వర్ట్ ఇంటూ కార్బన్ అయాన్. సో ఆ కార్బన్ అయాన్ ఫామ్ అవ్వడం వలన అది నెంబర్ ఆఫ్ కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది అండ్ కొత్త కొత్త ఆర్గానిక్ కాంపౌండ్స్ని తయారు చేసుకోవచ్చు మనం వీటిని యూస్ చేసుకొని. అంటే ఈ కాంపౌండ్స్ని యూస్ చేసుకొని మనం కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, అలానే కీటోన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా వేరియస్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ సింథసిస్కి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ అలానే మెలనిక్ ఎస్టర్ కూడా మనకి బాగా యూస్ అవుతాయి. ఓకే, రైట్. ఇంకా వీటికి ఇంకొక పేరేంటో చూద్దాం. ఎసిటో అసిటిక్ ఎస్టర్కి ఇంకొక పేరేంటి అంటే ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఇథైల్ ఎసిటో ఎసిటేట్. ఇక్కడ చూడండి, C2H5 ఏంటి? ఇథైల్ గ్రూప్. అవునా, CH3CO దీన్ని ఏమంటాము? ఎసిటో గ్రూప్ అంటాం. ఇక్కడ చూడండి, ఒకవేళ ఇది హైడ్రోజన్లు 3 ఉన్నాయనుకో, CH3COOH అంటే ఏంటిది? ఇది ఎసిటేట్ కదా. CH3COO ఉన్న చోటల్లో మనము ఎసిటేట్ అని పిలుస్తాం. సో ఇథైల్ ఇక్కడ వరకు ఎసిటో, ఈ పార్ట్ని ఏమనాల్సి వస్తాం మనము? ఎసిటేట్.
సో సింపుల్గా ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ని EAA అని కూడా మనము పిలవచ్చు, ఇథైల్ ఎసిటో ఎసిటేట్. దీనికే ఐయుపాక్ నేమ్ కూడా చెప్తాను ఇక్కడ నేను మీకు. ఐయుపాక్ నేమ్ వచ్చేసి ఇథైల్ 3-ఆక్సోబ్యూటనోయేట్. మళ్ళీ చూడండి, ఐయుపాక్ నేమ్ ఇథైల్ 3-ఆక్సోబ్యూటనోయేట్. ఇక్కడ చూడండి, ఇది ఏంటిది, ఇది ఇథైల్ గ్రూప్, అవునా, విచ్ ఈస్ ఇథైల్ గ్రూప్. ఇక్కడ చూడండి, ఓ ఏ కార్బన్ మీద ఉంది, 3rd కార్బన్ పైన ఉంది, కాబట్టి 3-ఆక్సో. ఓకే, రైట్. ఇంక ఇక్కడ చూడండి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1 2 3 అండ్ 4. కాబట్టి బ్యూటనోయేట్, ఇథైల్ 3-ఆక్సోబ్యూటనోయేట్, విచ్ ఇస్ ద ఐయుపాక్ నేమ్ ఆఫ్ ఎసిటో ఎసిటిక్ ఎస్టర్. ఇప్పుడు మనము దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తారు అని అన్నది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ని మనం ప్రిపేర్ చేసేటటువంటి ఆ కెమికల్ రియాక్షన్ పేరు చూడండి, క్లెయిసన్ కండెన్సేషన్. నేమ్ ఈజ్ క్లెయిసన్ కండెన్సేషన్. క్లెయిసన్ కండెన్సేషన్ అనే ప్రాసెస్ ద్వారా మనము అసిటో ఎసిటిక్ ఎస్టర్ని ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, సో ఇక్కడ చూడండి జనరల్ ప్రిపరేషన్ ఇక్కడ ఉన్న చూడండి. ఇథైల్ ఎసిటో ఎసిటేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ 2 molecules of ethyl acetate in the presence of sodium ethoxide. 2 ఇథైల్ ఎసిటేట్ మాలిక్యూల్స్ని తీసుకుందాం. ఓకే, చూడండి, ఇది CH3 COO C2H5. అలానే ఇక్కడ చూడండి CH3 COO C2H5 అంటే ఏంటి, 2 ఇథైల్ ఎసిటేట్సే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇందులోంచి ఏం రిమూవ్ చేసాము, ఇక్కడ C2H5O, అలానే ఈ ప్లేస్ నుంచి ఏం తీసేసాము, హెచ్ని తీసేసాం. అంటే మనకి ఏం బయటకు వెళ్ళిపోయింది, C2H5OH బయటకు వెళ్ళిపోయింది. ఇంకా నాకేం మిగిలింది, CH3CO, CH2COO C2H5. సో అదే నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఈ ప్రిపరేషన్ని ఇంకొకసారి చూడండి. ఇథైల్ ఎసిటో ఎసిటేట్ ఈజ్ ప్రిపేర్డ్ బై ద కండెన్సేషన్ ఆఫ్ 2 molecules of ethyl acetate in the presence of sodium ethoxide. ఓకే, సోడియం ఇథాక్సైడ్ ప్రెజెన్స్లో ఇథైల్ ఆల్కహాల్ లాస్ అవ్వడం వలన మనకి ఏం ఫామ్ అవుతుంది, ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని మనం ఏమని పిలుస్తున్నాము, క్లెయిసన్ కండెన్సేషన్ అని చెప్పేసి పిలుస్తున్నాం అనమాట. సో ఇప్పుడు క్లెయిసన్ కండెన్సేషన్కి డెఫినేషన్ అనమాట. ఇక్కడ ఈ 3 లైన్స్ మనకి చూడండి. క్లెయిసన్ కండెన్సేషన్ ఇన్వాల్వ్స్ the condensation of an ester having at least 1 alpha hydrogen atom. ఇక్కడ మీరు చూడండి, ఈ ఎస్టర్లో ఇక్కడ ఉండేటటువంటి ఈ హైడ్రోజన్ మనం ఏమన్నాము, ఆల్ఫా హైడ్రోజన్ అన్నాము. 2 ఎస్టర్స్ని కండెన్సేషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు అందులో ఒక ఎస్టర్లో ఖచ్చితంగా ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. సో హ్యావింగ్ at least 1 alpha hydrogen atom with another molecule of the same or different. So ఇక్కడ నేను తీసుకునేటటువంటిది సేమ్ ఎస్టర్ తీసుకోవచ్చు, తీసుకొచ్చారని తీసుకోవచ్చు. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ బేస్, ఇక్కడ C2H5O తీసుకుంటే అప్పుడు నాకు ఏం ఫామ్ అవుతుంది, బీటా కీటో ఎస్టర్ అనేది నాకు ఫామ్ అవుతుంది. ఓకే, రైట్. మళ్ళీ చూడండి సరే, వాట్ ఈస్ క్లెయిసన్ కండెన్సేషన్ నేను చెప్పేసాను చూడండి. క్లెయిసన్ కండెన్సేషన్ మీన్స్ condensation between 2 ester molecules. Condensation between 2 ester molecules, but one ester must contain alpha hydrogen. Okay, and it may react with the same ester or different ester. In the presence of the base forms a beta keto ester. Okay, right. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు చూడండి, ద హోల్ మెకానిజం కెన్ బి రిప్రజెంటేటెడ్ యాజ్ బిలో అని చెప్పేసి ఉన్నది. ఫస్ట్ ఏంటి, మనము
ఇథైల్ ఆల్కహాల్కి సోడియం యాడ్ చేయడం వల్ల మనకేం ఫామ్ అయింది, సోడియం ఇథాక్సైడ్ ఫామ్ అయింది. ఈ సోడియం ఇథాక్సైడ్ మనకి ఇథాక్సైడ్ అయాన్ ప్లస్ సోడియం అయాన్ కింద విడిపోతుంది. పైన నేను మీకు చెప్పాను కదా దేని ప్రజెన్స్లో జరుగుతుంది, ఇది సోడియం ఇథాక్సైడ్ ప్రజెన్స్లో జరుగుతుంది. సో అదే సోడియం ఇథాక్సైడ్ ఎలా విడిపోయింది, C2H5O- ప్లస్ Na+ కింద విడిపోయింది. సో ఇప్పుడు మనము ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టెప్ యాక్చువల్లీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది మనకి. అమాంగ్ 2 ఎస్టర్స్ మనం ఒక ఎస్టర్ని తీసుకున్నాం, CH3COO C2H5 తీసుకున్నాం. సో ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్ ఏదైతే ఉందో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఇక్కడ ఉండేటటువంటి ఒక ఆల్ఫా హైడ్రోజన్ దీంతో కనెక్ట్ అయ్యి మనకేం బయటకు వెళ్ళిపోతుంది, ఇథైల్ ఆల్కహాల్ బయటకు వెళ్ళిపోతుంది. సో దట్ నాకు అప్పుడు ఏం ఫామ్ అవుతుంది చూసారా, కార్బేన్ అయాన్ ఫామ్ అయింది. సో ఈ కార్బేన్ అయాన్ ఫామ్ అవడం వల్లనే మనకి ఫర్దర్ రియాక్షన్స్ అన్నవి పాసిబుల్ అవుతాయన్నమాట. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ చూడండి. సో ఇక్కడ ఫామ్ అయినటువంటి కార్బేన్ అయాన్ ఇది. ఓకే, దిస్ ఈజ్ ఫార్మ్డ్ కార్బేన్ అయాన్. వాట్ ఈస్ దిస్, ఇంకొక ఎస్టర్ ఉంది కదా, ఆ ఎస్టర్ ఇది CH3COO C2H5. మనకు తెలుసు కదా కీటోన్ గ్రూప్లో ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి బాండెడ్ ఎలక్ట్రాన్స్ పైకి షిఫ్ట్ అయితే ఆక్సిజన్కి నెగటివ్ ఛార్జ్ వస్తుంది, కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. ఆబ్వియస్లీ అప్పుడు ఈ కార్బన్ అయాన్ ఎక్కడికి కనెక్ట్ అవుతుంది, ఈ కార్బన్కి కనెక్ట్ అవుతుంది కదా. సో దట్ చూడండి ఇక్కడ ఏం ఫామ్ అయిందో, CH3CO- ఆ కార్బన్కి ఈ కార్బన్ అయాన్ ఉన్నది వచ్చి కనెక్ట్ అయింది. ఓకే రైట్. ఇప్పుడు నౌ దిస్ అబ్టైన్డ్ కాంపౌండ్ అగైన్ మళ్ళీ చూడండి ఇక్కడ ఉండేటటువంటి బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అయిపోతున్నాయి. సో దట్ ఈ C2H5 బయటకు వెళ్ళిపోతుంది. ఎందుకు, ఇది మనకి ఒక కెటలిస్ట్ లాగా వర్క్ చేస్తుంది కాబట్టి C2H5O- మళ్ళీ బయటికి వెళ్ళిపోవాల్సిందే. సో ఇక్కడ చూడండి CH3CO CH2COO C2H5 అంటే ఒక రకంగా మనకు కావాల్సినటువంటి కాంపౌండ్ ఇక్కడ ఫామ్ అయిపోయింది, కానీ ఇది స్టేబుల్గా ఉండదు మనకి. సో స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అవ్వడం కోసం మళ్ళీ మనం ఏం చేయాలి అంటే దీనికి యాసిడ్ని యాడ్ చేయాలి. ఇది స్టేబుల్గా ఉండదు, ఎందుకో చూడండి ఇక్కడ స్టెప్లో. సో అబ్టైన్డ్ కాంపౌండ్ మళ్ళీ ఇక్కడ వచ్చేటటువంటి ఇథాక్సైడ్ అయాన్కి ఇక్కడ ఉన్నటువంటి ఒక హెచ్ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ ఉన్నటువంటి ఈ హెచ్ ఇక్కడ దీంతో కనెక్ట్ అవుతుంది అనమాట. సో కనెక్ట్ అవ్వడం వలన నాకు ఇక్కడ ఏమొస్తుంది, డెఫిషియన్సీ వస్తుంది. CH3CO CH-COO C2H5 ప్లస్ ఇథైల్ ఆల్కహాల్. సో ఇప్పుడు ఈ అబ్టైన్డ్ కాంపౌండ్కి మనం కొంచెం యాసిడ్ని యాడ్ చేస్తాం. అంటే యాక్చువల్లీ యాసిడ్ ప్రజెన్స్లోనే మనకి స్టేబుల్ కాంపౌండ్ ఫామ్ అవుతుందన్నమాట. బికాస్ దిస్ ఈజ్ యాసిడ్ రెడీ టు లూజ్ ప్రోటాన్. ఆ హెచ్ అన్నది ఇక్కడ కనెక్ట్ అవుతుంది, ఆక్సిజన్ దగ్గరికి వెళ్తుంది. సో దట్ OH ఇక్కడున్న బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఇక్కడికి షిఫ్ట్ అవుతాయి. సో దట్ ఈ కార్బన్కి మధ్యలో డబల్ బాండ్ అన్నది వస్తుంది. దీన్ని ఈనాలిక్ ఫామ్ అని చెప్పేసి చెప్తామన్నమాట. ఇక్కడ చూడండి ఈఎన్ అంటే డబల్ బాండ్ ఉండడం వలన ఈఎన్, మనకు తెలుసు కదా డబల్ బాండ్ ఉంటే ఈన్ అని చెప్పి చెప్తాం. కాబట్టి ఈఎన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఓఎల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది కాబట్టి ఈనాలిక్ ఫామ్ అంటాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇదేంటి, ఇలా కాకుండా ఇక్కడున్న హెచ్ ఇక్కడికే వచ్చేసింది అనుకోండి, అప్పుడు మనకు ఫామ్ అయ్యే దాన్ని ఏమంటాము, కీటో ఫామ్ అని చెప్పేసి చెప్తాం. అసిటిక్ ఎస్టర్ అలానే మెలోనిక్ ఎస్టర్ ఇవి రెండు కూడాను 2 ఫార్మాట్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఒకటి కీటో ఫార్మాట్లో ఎగ్జిస్ట్ అయితే ఇంకొకటి ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్తో ఎగ్జిస్ట్ అవుతుంది. అందుకే ఇది మనకి కీటో ఈనాల్ టాటామెరిజంకి మనము అసిటిక్ ఎస్టర్ని ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. సో ఇంకొకసారి మీకు క్లారిటీ కోసం నేను మళ్ళీ ఒక్కసారి మీకు మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూడండి, సోడియం ఇథాక్సైడ్ ఏమైంది, C2H5O- Na+ కింద విడిపోయింది. ఆ ఫామ్ అయినటువంటి ఇథాక్సైడ్ అయాన్ ఒక ఎస్టర్తో కంబైన్ అయ్యి ఏం ఫామ్ చేసింది, కార్బేన్ అయాన్ని ఫామ్ చేసింది. ద ఫార్మ్డ్ కార్బేన్ అయాన్ కంబైన్స్ విత్ అనదర్ ఎస్టర్, ఇంకొక ఎస్టర్ తోటి కంబైన్ అయినప్పుడు మనకి ఒక
ఇంటర్మీడియట్ కాంపౌండ్ అని అన్నది వస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ నుంచి బాండెడ్ ఎలక్ట్రాన్స్ గెట్ బ్యాక్ వెనక్కి వచ్చేసాయి అనుకుంటే ఈ OC2H5 బయటికి వెళ్ళిపోతుంది. సో దట్ మనకు కావాల్సిన ఎస్టోఎస్టిక్ ఎస్టర్ వచ్చేసింది. కానీ ఇక్కడ వచ్చేటటువంటి ఎస్టోఎస్టిక్ ఎస్టర్ స్టేబుల్గా ఉండదు. ఎందుకంటే ఇది మళ్ళీ దీంతో రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఇక్కడున్న H దీంతో కనెక్ట్ అయ్యి మళ్ళీ నాకేంటి కార్బేన్ అయాన్ ఫామ్ అయిపోతుంది అనమాట. సో మనకి స్టేబుల్ ఎసిటోఎస్టిక్ ఎస్టర్ రావడం కోసము నేను ఇప్పుడు దానికి ఏం యాడ్ చేస్తున్నాను, కొంచెం యాసిడ్ ప్రెజెన్స్ అని అన్నది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో దానికి నేను కొంచెం ఎసిటిక్ యాసిడ్ని యాడ్ చేశాను. సో ఎసిటిక్ యాసిడ్ని యాడ్ చేసినప్పుడు బికాజ్ ఇది హెచ్ని వదిలేసుకుంటుంది కాబట్టి ఆ హెచ్ ఓతో కనెక్ట్ అవుతుంది, మోర్ ఎలక్ట్రోనెగటివ్ కాబట్టి ఇప్పుడు నాకు ఇక్కడ ఏమొచ్చింది, ఈనాలిక్ ఫామ్ వచ్చింది. ఈ హెచ్ కనుక ఇక్కడికి వచ్చేస్తే ఈ డబల్ బాండ్ పైకి వెళ్తుంది. సో దట్ అప్పుడు నాకు ఇక్కడ కీటో ఫామ్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో దీస్ ఆర్ కీటో ఫామ్ అండ్ ఈనాల్ ఫామ్ ఆఫ్ ఎసిటిక్ ఎస్టర్. ఓకే, సో దిస్ ఈజ్ క్లైసన్ కండెన్సేషన్. నేను మీకు దీనికి సంబంధించినటువంటి పిక్స్ని కూడా నేను మీకు సెండ్ చేస్తాను. సో దట్ మీరు దానికి సంబంధించినటువంటి మ్యాటర్ అనమాట. ఇది ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మెకానిజం అని చెప్పేసి 5 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నేను ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో కరెక్ట్ ఆ 5 పాయింట్స్ ఇక్కడ మీకు మ్యాటర్ మొత్తం కనిపిస్తుంది అనమాట. ఓకే.